హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఈ ఫ్యాబ్రిక్ తోటి 3 లేయర్ ఫ్రాకు అలాగే బాడీ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అయితే చూపిస్తాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు క్రేప్ ఫ్యాబ్రిక్. అలాగే ఫ్యాబ్రిక్ నేను ఫ్లిప్‌కార్ట్‌లో అయితే తీసుకున్నాను. ఫస్ట్ మనం ఓన్లీ నేను బాడీ పార్ట్ వరకు మాత్రమే లైనింగ్ అయితే వేస్తున్నాను. కింద ప్రిల్స్ పార్ట్‌లో అయితే నేను లైనింగ్ అయితే వేయట్లేదు. ఓన్లీ బాడీ పార్ట్‌కి మాత్రమే లైనింగ్ అయితే వేస్తున్నాను. దానికోసం 4 లేయర్స్ మనకు ఎంతైతే సరిపోతుందో అంత 4 లేయర్స్ అయితే తీసుకున్నాను. పైన స్ట్రైట్‌గా ఒక లైన్ మనకు క్రాస్ లేకుండా పైన స్ట్రైట్ లైను, అలాగే మనకు బాడీ పార్ట్‌కు ఎంతైతే కావాలో అంతా నేను ఇక్కడ 15 ఇంచెస్ అలాగే 1 ఇంచు ఖర్చు కోసం 16 ఇంచెస్‌కి అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను. షోల్డర్ వచ్చేసి నేను ఇక్కడ 7.2 అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే నేను బ్యాక్ నెక్ వచ్చేసి హై నెక్ లాగా పెడతాను కాబట్టి ఫుల్ షోల్డర్ అయితే తీసుకున్నాను. అంటే మనకు బోట్ నెక్ స్టైల్‌లో బ్యాక్ వచ్చేసి మనకు నెక్ అనేది పైకొస్తుంది కాబట్టి ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి. నేను ఇక్కడ 7.2 తీసుకున్నాను. అలాగే చంక డౌన్ కూడా 7.2 తీసుకొని ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజు టోటల్ చెస్ట్ లూజ్‌లో నాలుగో భాగం 10 ఇంచెస్ ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్, అలాగే ఇక్కడ నడుము లూజులో నాలుగవ భాగం 9 ఇంచెస్, అలాగే ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి చంక దగ్గర ఒక 1½ లేదంటే 1 ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఇక్కడ రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ రౌండ్ తీసిన తర్వాత మనకు కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని తెలుసుకోవాలంటే పైన ఒక 1/2 ఇంచు వదిలేసి ఈ విధంగా కొలుచుకుంటే మనకు కరెక్ట్‌గా వచ్చిందంటే సరే. ఒకవేళ తక్కువ వచ్చిందంటే కిందికి రౌండ్ గీసుకోండి. ఎక్కువ వచ్చిందంటే పైకైతే రౌండ్ గీసుకోండి. ప్రిన్సెస్ కట్ కాబట్టి ఇక్కడ వచ్చేసి 3½ అయితే ఒక మార్క్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచు లేదంటే 1½ కైనా మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే హైట్ వచ్చేసి 4 ఇంచెస్‌కి అయితే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం కింద ఎంతకైతే మార్కింగ్ చేసుకున్నామో పైన కూడా అంతే మార్కింగ్ చేసుకోవాలి. మనకు ఇటు పొడవు అనేది సేమ్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ అయితే గీసుకోవాలి. అటు సైడ్ డాట్ దగ్గర ఒక 1 ఇంచుకైతే ఫస్ట్ మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని అక్కడ స్ట్రెయిట్‌గా పెట్టేసి ఇక్కడ మాత్రం మనం ఒక 1 ఇంచు తర్వాత ఈ విధంగా క్రాస్‌గా మనము షేప్ వచ్చే విధంగా అయితే ఇక్కడ మనము ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. మీరు హ్యాండ్‌తో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నా సరిపోద్ది. లేదంటే కర్వ్ స్కేల్‌తో మీరు చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చంక సైడు ఇక్కడ కూడా ఈ విధంగా మనం స్కేల్ అనేది అక్కడ చంక సెంటర్‌కి అలాగే ఇక్కడ ఈ డాట్‌కి కరెక్ట్‌గా ఉండే విధంగా పెట్టేసి ఈ విధంగా క్రాస్ తీస్తే మనకు ప్రిన్సెస్ కట్టుకైతే మార్కింగ్ అయితే అయిపోతుంది. ఈ విధంగా మనకు ప్రిన్సెస్ కట్టు షేప్ అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఈ సెంటర్‌లో మనం ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో 1 ఇంచా లేదంటే 1½ ఇంచా అనేది ఆ మార్కింగ్ లాస్ట్‌లో మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కట్ చేసినప్పుడు అక్కడ క్లాత్ అనేది మనకు తగ్గుతుంది కాబట్టి ఇక్కడ మనం ఎంతైతే మార్కింగ్ చేసుకుంటామో అంత ఎక్స్ట్రా అక్కడైతే మార్కింగ్ చేసుకొని ఆ 2 లైన్స్ అయితే గీసుకోవాలి. నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ 3 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను వెడల్పు. హైట్ అనేది అది మన ఇష్టం, ఎంతైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు నెక్ అయితే కట్ చేయటం లేదు. ఎందుకంటే నెక్ నేను క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేసి తర్వాత ఇక్కడ లైనింగ్‌ని అయితే కట్ చేస్తాను కాబట్టి ఇక్కడ కట్ చేయలేదు. ఇక్కడ కింద వచ్చేసి ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అయితే క్రాస్ అయితే తీసుకోవాలి. డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత లాగినట్టుగా ఉండకుండా ఉండటం కోసము. ఇప్పుడు ఎలా అయితే మనం మార్కింగ్ చేసామో అదే విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ విధంగా ప్రిన్సెస్ కట్‌కు ఒక సైడ్ అయితే మార్కింగ్ ఉంది కదా! ఇంకొక సైడ్ కూడా మార్కింగ్ పడాలి అంటే ఈ విధంగా సెంటర్‌కి ఫోల్డ్ చేసి మళ్ళీ మనం ఈ విధంగా అంటే కనుక ఇంకొక సైడ్ కూడా మనకు మార్కింగ్ అనేది కరెక్ట్‌గా అదే విధంగా మార్కింగ్ పడుతుంది. దాని మీద మళ్ళీ మనం ఈ విధంగా చాక్ పీస్‌తో గీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ సెపరేట్‌గా మనం మార్కింగ్ చేసుకోకుండా ఈ విధంగా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి నేను హై నెక్ పెడతా అన్నా కదా! అంటే నెక్ అనేది కొంచెం పైకే ఉంటుంది. వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నాను. అలాగే డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నాను. నెక్ అనేది మనకు పైకే ఉంటుంది. ఈ విధంగా మనం రెడీమేడ్ డ్రెస్సులు తీసుకుంటే నెక్ ఎలా అయితే పైకి ఉంటుందో ఈ విధంగా పైకైతే ఉంటుంది. ఈ విధంగా చిన్నగా రౌండ్ తీసేసి కటింగ్ చేసుకుంటే మనకు బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా! దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనకు ఎంతైతే సరిపోతుందో అంత ఫ్యాబ్రిక్‌ని అయితే తీసుకొని ఈ విధంగా నేను లైనింగ్ పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇది డబల్ లేయర్‌లో ఉంది కాబట్టి ఫ్రంట్, బ్యాక్ రెండిటికైతే వస్తుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. నేనైతే ఎలాస్టిక్ తోటి పఫ్ హ్యాండ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. దానికోసం ఇక్కడ క్రాస్ ఉన్న ఫ్యాబ్రిక్‌ని స్ట్రైట్‌గా ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను. అలాగే 10½ నాకు హ్యాండ్ పొడవు కావాలి. ఒక 1 ఇంచు
11.5కి అయితే ఈ విధంగా హైట్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. డౌన్ వచ్చేసి 3.5కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. చంక డౌను మ్యాక్సిమం 3 ఇంచెస్ లేదంటే 3.5 ఎవరికైనా సరిపోతుంది. అలాగే చంక రౌండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కరువు అయితే తీసుకుంటున్నాను. మ్యాక్సిమం హ్యాండ్ అనేది అందరికీ కటింగ్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు పైన పఫ్ కోసము పైకి ఒక 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను. వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కరువు అనేది దాంతోకి ఈ విధంగా చిన్నగా కలిపేసుకున్నాను. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు మనకు ఎంతైతే హ్యాండ్ లూజ్ ఉంటుందో అంత మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్. ఈ హ్యాండ్ ఆల్రెడీ నేను ఒక వీడియోలో చూపించాను కాబట్టి కొంచెం ఫాస్ట్గానే చూపిస్తున్నాను. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ హ్యాండ్ అనేది చాలా బాగుంటుంది. ఇంతకుముందు నేను కాటన్ ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్ చేశాను. కాటన్ కన్నా ఇలా క్రేప్ ఫ్యాబ్రిక్ లేదంటే జార్జెట్ ఫ్యాబ్రిక్లకైతే ఈ హ్యాండ్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా మనకు హ్యాండ్ అనేది కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని సేమ్ మనం ఎంతైతే లైనింగ్ కావాలో ఈ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను 2 హ్యాండ్స్కి వచ్చే విధంగా. ఇప్పుడు వచ్చేసి ఇంకా మిగతా ఎంతైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని మనం చీర ఎలా అయితే ఫోల్డింగ్ చేసుకుంటామో ఆ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే ఎన్ని ఫోల్డ్లు వేయాలి అని అయితే అడుగుతున్నారు. అలా అని ఏం లేదు, మీకు కత్తెరకు తెగే విధంగా ఎన్ని ఫోల్డింగ్ అయినా వేసుకోవచ్చు. మీకు ఎంత ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోండి. అలాగే మీ టోటల్ లెంత్ని 3 భాగాలుగా అయితే మీరు డివైడ్ చేసుకోండి. అంటే మీకు ఎంతైతే లెంత్ కావాలో ఆ లెంత్ని 3 భాగాలుగా డివైడ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ నాకు ఎంతైతే కావాలి ఇది వచ్చేసి నాకు ఫ్లోర్ లెంత్ అయితే వస్తుంది కాబట్టి నేను ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. నాకు 3 భాగాలకు ఎంతైతే వస్తుంది అని నేను చూసుకొని అంతకైతే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. నాకు కరెక్ట్గా 3 భాగాలకు సరిపోయే విధంగా కరెక్ట్గా అయితే వచ్చింది. అందుకే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరి హైట్ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి ఒకరి మెజర్మెంట్స్ ఒకరికైతే మనకు హైట్లో సరిపోవు కాబట్టి మీ మెజర్మెంట్స్ ప్రకారంగా టోటల్ లెంత్ని 3 భాగాలుగా విభజించుకొని దాంతో అయితే మీరు కటింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ అయితే నెక్ కట్ చేస్తా అని చెప్పాను కదా, దానికోసం క్యాన్వాస్ పేపర్ అయితే తీసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి నేను ఒక 7 ఇంచెస్ నెక్ పొడవు అయితే తీసుకున్నాను. 3 ఇంచెస్ వెడల్పు సేమ్ మనం పైన 3 ఇంచెస్ పెట్టాం కదా, కింద కూడా సేమ్ 3 ఇంచెస్ అయితే పెట్టుకొని ఈ మార్కింగ్లను అయితే కలుపుకుంటూ లైన్స్ అయితే గీసుకోవాలి. ఈ విధంగా మనం క్యాన్వాస్ పెట్టాము అంటే మనకు నెక్ అనేది స్టిఫ్గా ఉంటుంది, కరెక్ట్గా షేప్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి పైకి వచ్చేసి నేను ఒక 2.5 లేదంటే 3 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోండి, అది మీ ఇష్టము. ఇక్కడ నేను వచ్చేసి 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను ఈ విధంగా. అలాగే ఇటు వచ్చేసి ఒక 1/2 ఇంచు అవుకలకి ఉండే విధంగా ఒక మార్క్ అయితే చేసుకోండి. ఈ నెక్కుకి అటు సైడ్కి ఒక 1/2 ఇంచ్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్ షేప్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇలా కరువు స్కేల్ తీసుకొని ఈ విధంగా కరువు వచ్చే విధంగా మనం 1/2 ఇంచ్ ఏదైతే తీసుకున్నామో అక్కడికి కరువు రావాలి. అలాగే కిందికి కూడా మనం ఈ విధంగా కరువు అయితే తీసుకుంటే మనకు నెక్ అనేది షేపు కరెక్ట్గా వస్తుంది. వేసుకున్నా కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది. మీ దగ్గర కనుక ఇలాంటి స్కేల్ లేకుంటే తీసుకోండి. మీకు ఒక 30 నుంచి లేదంటే 50 వరకు అయితే ఉంటుంది ప్రైజు. ఎక్కువ అయితే ఏముండదు, తక్కువ బడ్జెట్లోనే మనకు ఈ స్కేల్ అనేది వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకునేటప్పుడు కూడా నీట్గా నెక్ కరెక్ట్గా అయితే మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు నెక్ డిజైన్ అనేది ఈ షేప్లో అయితే వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని మనం ఆల్రెడీ లైనింగ్కు నెక్ అనేది కట్ చేయలే కదా, అందుకోసం సెంటర్కి ఒక మార్కింగ్ చేసుకొని అవుకలకి ఒక 3 యువతలకి ఒక 3 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకొని ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ని పెట్టేసి ఒకసారి మనం ఐరన్ చేసామంటే లైనింగ్కి అయితే అతకపోతుంది. కింద ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పెట్టేసి ఒరిజినల్ సైడ్ మనం లైనింగ్ పెట్టేసి ఈ విధంగా మనము స్టిచ్చింగ్ అనేది చేయాలి. సేమ్ మనకు నెక్ షేప్ ఎలా ఉందో అదే విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి నిదానంగా. ఇక్కడ ఏదైతే మూలలు వచ్చాయో అక్కడ మాత్రం మనం సూది కిందికంటూ మళ్ళీ ఈ విధంగా పైకంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ కార్నర్స్ దగ్గర మనం నీట్గా స్టిచ్ చేస్తేనే మనకు ఆ షేప్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా మనకు నెక్ దగ్గర ఉందో అది కట్ చేసేసి
చిన్న చిన్న టక్స్లు అయితే పెట్టుకోవాలి. టక్స్లు పెట్టారంటే మీకు నెక్ అనేది నీట్‌గా తిరుగుతుంది. ఈ కార్నర్స్ దగ్గర థ్రెడ్ అనేది తెగకుండా మీరు టక్స్లు అనేవి పెట్టుకోండి. అలాగే అక్కడక్కడ ఈ విధంగా టక్స్లు పెట్టుకుంటే మీకు నీట్‌గా నెక్ అనేది తిరుగుతుంది. ఇప్పుడు రివర్స్ చేసి పైనుండి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకుంటే మనకు నెక్ అనేది నీట్‌గా ఉంటుంది. మీరు ఒకవేళ స్టిచ్ వద్దు అనుకుంటే ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకున్నా కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది. ఎలాగో మీరు క్యాన్వాస్ పేపర్ వేశారు కాబట్టి స్టిఫ్‌గా ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి ఐరన్ చేసుకున్నా ఇబ్బంది ఉండదు. ఈ విధంగా మనకు నెక్ అనేది వచ్చింది. ఇప్పుడు చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకొని నీట్‌గా క్లాత్‌ని ఈ విధంగా నీట్‌గా అనుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇదే విధంగా చుట్టూ ఈ విధంగా క్లాత్‌ని నీట్‌గా అనుకుంటూ స్టిచ్ అయితే వేసుకొని ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మీకు వీడియో అర్థమవుతుందని అయితే అనుకుంటున్నా. అర్థమవుతుందా లేదా అని అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ ఫ్యాబ్రిక్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇదైతే ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. ఇప్పుడు మనము ఇక్కడ ప్రిన్సెస్ కట్ కాబట్టి నేను ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో ఆ మార్కింగ్ ప్రకారంగా ఈ విధంగా మధ్యలో అంటే మనకు అటు సైడు ఇటు సైడు కుట్టు అనేది వేసుకోవాలి. మధ్యలో మనం కట్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా ఇప్పుడు మనం ఇప్పుడు స్టిచ్ చేసిన కుట్టు ఉంటుంది కదా! ఆ కుట్టుకి మధ్యలో మనం ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇది మనం ముందే కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు కట్ చేస్తే ఏమవుతుందంటే మనకు అంత కన్‌ఫ్యూజ్ కాకుండా మనకు సింపుల్‌గా మనకు అలాగే ఈజీగా కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. మనం ముందే లైనింగ్ కట్ చేసాము అంటే చాలామంది కొద్దిగా కన్‌ఫ్యూజ్ అయితే అవుతుంది. అంటే ఎటు సైడ్ ఎలా అతికించాలి అనేదైతే కన్‌ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్‌గా స్టిచ్ చేసేసుకునేటప్పుడు ఈ విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సింపుల్‌గా ఉంటుంది. మనకు పెద్దగా లైనింగు మళ్ళీ అన్నీ అటాచ్ చేయాల్సిన పని అయితే ఉండదు కాబట్టి ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఈ విధంగా మళ్ళీ దానిపైన ఒక డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. ఈ విధంగా డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. ఈ ప్రిన్సెస్ కట్ అనేది మనకు చాలా ఈజీ. అలాగే లుక్ కూడా చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు. ఈ విధంగా మనకు షేప్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా మనము ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీద ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. అలాగే పక్కనే ఆ సైడ్ పక్కనే వచ్చే విధంగా ఇంకొక స్టిచ్ వేసుకొని ఆ సెంటర్‌లో మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. మీకు అర్థమవుతుంది. అంటే మీరు స్టిచ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతది. ఈ విధంగా మళ్ళీ ఈ రెండిటిని ఈ విధంగా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం కటింగ్ చేయకుండా కూడా ప్రిన్సెస్ కట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. అలా కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెప్పండి. కటింగ్ లేకుండా ప్రిన్సెస్ కట్ కూడా మనము స్టిచ్ చేసుకోవాలి అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. అది కూడా నేను వీడియో అయితే చేస్తాను. అంటే మనం ఈ విధంగా కట్ చేయకుండా ప్రిన్సెస్ కట్ అనేది ఓన్లీ మార్కింగ్ తోటి స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ప్రిన్సెస్ కట్ అయితే అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అయితే ఇప్పుడు బ్యాక్ వచ్చేసి బ్యాక్ మనం టక్స్లు వేసుకోవాలి కదా! దానికోసము ఫస్ట్ మన నడుము లూజు ఇక్కడ నేను 10 ఇంచెస్‌కి అయితే మార్కింగ్ చేసుకొని ఇక్కడ సెంటర్‌కి ఇంకొక మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే అటు సైడ్ ఒక హాఫ్ ఇంచు, ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచు మార్కింగ్. హైట్ వచ్చేసి మీరు 3 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 సైడ్‌లు సేమ్ రావాలి కాబట్టి ఈ విధంగా పెట్టేసి మనం ఒకసారి ఇలా అంటే మనకు 2 వైపులా మార్కింగ్ అనేది పడుతుంది. ఇప్పుడు మనము ఈ విధంగా మామూలుగా మనము డ్రెసెస్‌కి ఎలా అయితే టక్స్లు వేసుకుంటామో అదే విధంగా వేసేసుకుంటే సరిపోతుంది. మనము ఎలాగో ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ పెట్టాం కాబట్టి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్‌కి ఈ విధంగా 2 వైపులా ఈ విధంగా అయితే వేసేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. 2 మెయిన్ ఫ్యాబ్రిక్‌లు ఒకే వైపుకి వచ్చే విధంగా పెట్టేసి షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకుంటే మనకు బాడీ పార్ట్ రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. కొంచెం గట్టిగా అయితే ఉంటుంది. డబల్ స్టిచ్ వేసుకోవటం వల్ల మనకు అంత త్వరగా కుట్లు అనేవి ఊడవు. సేమ్ రెండో వైపు కూడా అదే విధంగా స్టిచ్ వేసుకొని ఇంకొక డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. నేను క్లియర్‌గానే చెప్తున్నానని అయితే అనుకుంటున్నాను. మీకు అర్థమవుతుందా లేదా అని అయితే చెప్పండి. మీకు ఎక్కడ అర్థం కాలేదు అనేది కూడా మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఎక్కడ అర్థం కాలేదని కూడా చెప్పండి. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ అయిపోయింది కదా! ఇప్పుడు హ్యాండ్స్.
హ్యాండ్స్ కోసం మనం ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాం కదా, ఇది డబల్ లేయర్లో ఉంది కాబట్టి ఈ విధంగా సెంటర్కి అయితే కట్ చేసి ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండ్ అనేది మనం రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా మెయిన్ సైడ్ అయితే లైనింగ్ పెట్టేసి రివర్స్ అయితే చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసేసి రివర్స్ చేసి ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనం మడత పెట్టి స్టిచ్ చేయకుండా ఈ విధంగా రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. పైనుండి ఒక స్టిచ్ వేసుకుంటే ఈ విధంగా నీట్గా పైనుండి అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు చుట్టూ మనము లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని చుట్టూ ఈ విధంగా నీట్గా అనుకుంటూ క్లాత్ మొత్తాన్ని జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనం నీట్గా అనుకుంటూ ఎక్కడ ముడతలు లేకుండా ఈ విధంగా నీట్గా అనుకుంటూ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా నేనైతే ఒకటే హ్యాండ్ అయితే చూపిస్తున్నాను, మీరు 2 హ్యాండ్స్ అయితే అదే విధంగా స్టిచ్ చేసుకోండి. మీకు 2 హ్యాండ్స్ చూపించామంటే మనకు వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది, మీకు చూడటానికి కూడా అంత ఇంట్రెస్ట్గా ఉండదు. ఒక హ్యాండ్ చూపిస్తే సరిపోతుంది కదా అనేసి నేను ఒకటే హ్యాండ్ చూపిస్తున్నాను. ఈ విధంగా ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సెంటర్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనము సెంటర్లో ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా సెంటర్కు వేసుకొని మనం ఎలాస్టిక్ వేయాలనుకుంటున్నాం కదా, అందుకోసం సెంటర్లో ఈ విధంగా ఒక మార్క్ చేసుకోండి. కింద పైన సెంటర్కి ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోండి. పైనుండి కిందికి స్ట్రైట్గా ఇక్కడ మనం ఎలాస్టిక్ స్టిచ్ చేయడం కోసము. అలాగే పైనుండి కిందికి వచ్చేసి ఒక 3 ఇంచెస్, మనకు 3 ఇంచెస్ అయితే ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకొని ఆ 3 ఇంచెస్ నుంచి మనం ఎలాస్టిక్ అనేది వేయాలి. ఆ పైనుంచి కాకుండా ఆ 3 ఇంచెస్ నుంచి ఎలాస్టిక్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఎలాస్టిక్ అనేది ఎంత తీసుకోవాలనేది అయితే ఏముండదు. ఈ విధంగా ఎలాస్టిక్ పెట్టేసి మనం గట్టిగా మనకు ఎంత వీలైతే అంత గట్టిగా లాగుతూ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకు ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా లాగుతూ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి చిన్నగా రఫ్ చేసేసుకొని తీసేస్తే మనకు ఎలాస్టిక్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఎలాస్టిక్ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనకు హ్యాండ్ అనేది ఎలాస్టిక్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ మనం ఆల్రెడీ లైనింగ్కి అయితే టక్స్లు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఈ విధంగా టక్స్లు పెట్టుకొని ఇక్కడ వచ్చేసి మనము ప్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడైతే టక్స్లు పెట్టుకున్నామో అక్కడ నుంచి చిన్న చిన్న ప్రిల్స్, మరీ పెద్ద అయితే పెట్టకూడదు, మరీ పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్న ప్రిల్స్ అయితే ఈ విధంగా సెంటర్ టక్ వరకు అయితే పెట్టుకొని తర్వాత సెంటర్కి వచ్చిన తర్వాత రివర్స్లో మనము ప్రిల్స్ అనేవి పెట్టాలి. అంటే స్టార్టింగ్లో మన సైడ్కి ప్రిల్స్ పెట్టుకోవాలి, సెంటర్కి వచ్చిన తర్వాత పాదం వైపుకు ప్రిల్స్ అనేవి పెట్టాలి. అప్పుడే మనకు ఈ హ్యాండ్ లుక్ అనేది తెలుస్తుంది. ఈ విధంగా మళ్ళీ టక్స్ పెట్టుకున్నంత వరకు ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. మనకు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. మనకు ఈ విధంగా హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. ఈ హ్యాండ్ డిజైన్ అనేది మనకు చాలా బాగుంటుంది, వేసుకుంటే లుక్ కూడా అంతే బాగుంటుంది. ఈ విధంగా మనకు హ్యాండ్ అనేది వచ్చేసింది. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ను కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బాడీ పార్ట్కి అయితే హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. సెంటర్కి ఒక టక్స్ పెట్టేసి హ్యాండ్ అనేది మనం జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు అయితే నేను కొంచెం స్పీడే పెట్టాను వీడియో, ఎందుకంటే హ్యాండ్ జాయింట్ చేయడం అందరికీ తెలుసు కాబట్టి ఈ విధంగా నీట్గా మనము హ్యాండ్ అనేది లాగుతూ కాకుండా ఫ్రీగా వదిలేస్తూ హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా డబల్ స్టిచ్ అయితే వేసుకోండి హ్యాండ్కి. ఈ విధంగా హ్యాండ్ అయితే ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఒక సైడ్కి అయితే నేను మెయిన్ స్టిచెస్ అయితే వేస్తున్నాను. నాకు ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కాబట్టి ఆ మార్కింగ్ ప్రకారంగా నేను స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాను. మీ మెజర్మెంట్స్ ప్రకారం ఫస్ట్ ఒక సైడ్ అయితే మీరు అటాచ్ చేసుకోండి. ఈ విధంగా డబల్ స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఏదైనా ఫ్యాబ్రిక్ ఉంది అనుకుంటే ఆ ఎక్స్ట్రా క్రాస్ ఉన్న ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసేసుకోండి.
లాస్ట్ చివర్లో కూడా ఒక స్టిచ్ వేసాము అంటే ఆ ఖర్చు అనేది లేకుండా ఉంటుంది. ఈ విధంగా ఓన్లీ ఒక్క సైడ్ మాత్రమే నేను స్టిచ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనకు 3 లేయర్స్ కావాలి కదా, దానికోసం నేను 3 భాగాలుగా కట్ చేశాను కదా, దాన్ని అయితే ఈ విధంగా మూడిటిని అయితే ఫస్ట్ జాయింట్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫస్ట్ 3 లేయర్స్ 3 పీసెస్ని అయితే ఒకటే పీస్ లాగా జాయింట్ చేసుకొని ఫస్ట్ లేయర్కి వచ్చేసి నేను 2 మీటర్స్ అయితే పెట్టాను. అలాగే అంటే నేను ఈ మూడిటిని జాయింట్ చేసిన తర్వాత ఫస్ట్ లేయర్కి వచ్చేసి 2 మీటర్స్ అయితే కట్ చేసుకుంటాను. సెకండ్ లేయర్కి వచ్చేసి 4 మీటర్స్ కట్ చేసుకున్నాను. థర్డ్ లేయర్కి వచ్చేసి 8 మీటర్స్ అయితే కట్ చేసుకోవాలి. అంటే ఒక హాఫ్ మీటరు 1 మీటర్ తగ్గుతున్నా ఏం పర్వాలేదు, ఫ్రిల్స్ అనేవి దూరం దూరంగా పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి నేను ఫస్ట్ లేయర్కి అయితే 2 మీటర్స్ అయితే కట్ చేసుకున్నా అన్నా కదా, ఫస్ట్ లేయర్ అయితే ఈ విధంగా జాయింట్ చేస్తున్నాను. ఏంటంటే నేను ఆల్రెడీ ఫ్రిల్స్ మోడల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి ఇక్కడైతే కొంచెం స్పీడ్గానే చెప్తున్నాను. ఈ విధంగా ఫస్ట్ లేయర్ అయితే 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. కొద్దిగా సన్నగా ఉన్న వారికైతే ఇంకొంచెం తక్కువైనా పర్వాలేదు. 2 మీటర్ ఫ్యాబ్రిక్ ఉంటే బాగుంటుంది మనకు. ఈ విధంగా మనం ఫ్రిల్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి సెకండ్ లేయరు. సెకండ్ లేయర్కి వచ్చేసి నేను 4 మీటర్స్ అయితే తీసుకున్నాను. అంటే మనం ఎంతైనా క్లాత్ తీసుకొని లేయర్కు డబల్ అయితే చేసుకోవాలి. అంటే మీరు ఫస్ట్ లేయర్కు ఎంత తీసుకున్నారు అనే దాన్ని బట్టి సెకండ్ లేయర్కి అయితే తీసుకోవాలి. ఫస్ట్ లేయర్ తీసుకున్న దానికంటే సెకండ్ లేయర్కి డబల్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా నేను కొంచెం దూరంగానే ఫ్రిల్స్ అనేవి పెడుతున్నాను ఇక్కడ. అదే మీకు క్లాత్ ఎక్కువ ఉంది అనుకుంటే కొంచెం దగ్గరగా కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా సెకండ్ లేయర్ అయితే ఇది వచ్చేసి నేను ఇప్పుడు స్టిచ్ చేసేది సెకండ్ లేయరు. ఈ విధంగా సెకండ్ లేయర్ స్టిచ్ చేసిన తర్వాత పైనుండి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఖర్చు అనేది పైకి అనేసి పైనుండి ఒక స్టిచ్ అనేది ఈ విధంగా పైనుండి అయితే వేసుకోవాలి. లేయర్ ఫ్రాక్ అనేది వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, లుక్ కానీ చాలా బాగుంటుంది మనకు. ఇప్పుడు వచ్చేసి థర్డ్ లేయర్ అంటే మనం 3 లేయర్స్ ఫ్రాక్ కదా, ఇప్పుడు మూడో లేయర్ అయితే స్టిచ్ చేస్తున్నాను. మూడో లేయర్కి వచ్చేసి 8 మీటర్స్ అయితే ఉండాలి కదా, సెకండ్ లేయర్కి నా దానికి 4 మీటర్స్ అయితే తీసుకున్నా కాబట్టి థర్డ్ లేయర్కి వచ్చేసి 8 మీటర్స్ ఉండాలి కదా, కానీ నాకు ఒక హాఫ్ మీటర్ అయితే తగ్గింది. అయినా పర్వాలేదు, అక్కడక్కడ ఫ్రిల్స్ అనేవి దూరంగా పెడితే సరిపోతుంది. ఈ విధంగా మీరు లేయర్కి అయితే క్లాత్ అనేది పెంచుకోండి, అప్పుడైతే సరిపోతుంది. మీ దగ్గర ఉన్న క్లాత్ని బట్టి మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. పైనుండి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మనకు మొత్తం అయిపోయింది కాబట్టి ఇంకా లాస్ట్కి 2 జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. మన మెజర్మెంట్స్ ప్రకారంగా నేను సైడ్కి అయితే ఇంకొక సైడ్ జాయింట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక సైడ్ అయితే మనం జాయింట్ చేసుకున్నాం కదా, ఇంకొక సైడ్ వచ్చేసి మన మెజర్మెంట్స్ ప్రకారంగా ఈ విధంగా అయితే నేను జాయింట్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని మడత పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు పీచులు లేసినట్టుగా ఉండకుండా, ఇది క్రేప్ ఫ్యాబ్రిక్ కాబట్టి నేను ఇక్కడ మడత పెట్టి స్టిచ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి పక్కనే ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. ఈ విధంగా పక్కన ఇంకొక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కనుక దాన్ని అయితే కట్ చేసేసుకోండి, ఏదైనా క్రాస్గా ఉంటే. ఇప్పుడు మనం ఫ్రాక్ని అయితే రివర్స్ చేసి కింద ఉంటుంది కదా, కింద అయితే మడిచి ఒక హాఫ్ ఇంచ్ వరకు మడత పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా మొత్తం అయితే మీరు స్టిచ్ చేసుకోండి, నేను మొత్తం అయితే చూపించలేదు. మనకు ఫైనల్గా డ్రెస్ అనేది ఈ విధంగా రెడీ అయింది. చాలా బాగుంది డ్రెస్ అయితే, మనం వేసుకుంటేనే దీని లుక్ అనేది తెలుస్తుంది. ఈ విధంగా మనకు 3 లేయర్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. 5 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే పడింది.